కాంగ్రెస్ ఏమైనా సరికొత్త ప్లాన్లో ఉన్నదా? కాంగ్రెస్ ప్లాన్ కదా ఇది, మోస్ట్లీ రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పర్సనల్ అసర్షన్ అది పెరుగుతుంది కదా మంచి వ్యక్తిగతంగా. మొన్న గుజరాత్లో కూడా ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఒక్కొక్క ముఖ్యమంత్రికి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుంది, మీకేం బ్రాండ్ లేదే అని విమర్శకులు నన్ను అడుగుతున్నారు, విశ్లేషకులు నన్ను అడుగుతున్నారు, మీరేం బ్రాండ్ కల్పించుకోలేదని అంటూ దానికి నేను జవాబు చెప్తానని ఆయన చెప్పారు. ఏంటి, ఒకటి రామారావు గారిని తలుచుకుంటే సన్న అన్నంతో తెల్ల అన్నంతో బియ్యంతో తెల్ల బియ్యంతో అన్నం తింటున్నాము, మీ పేరే తలుచుకొని 2 రూపాయల కిలో బియ్యం వచ్చినప్పుడంతా ఆయన తలుచుకుంటారు. ఐటీ టవర్లు ఇవన్నీ చూసినప్పుడు చంద్రబాబుని తలుచుకుంటారు. ఉచిత విద్యుత్తును చూసినప్పుడు రాజశేఖర రెడ్డిని తలుచుకుంటారు. అంటే ఒకటే తెలివైన వాడు కదా, తెలుగుదేశం నేపథ్యంలో ఎన్టీఆర్ను బాబును ముందు చెప్పి వైఎస్ను కూడా కలిపి చేసాడు, అంతవరకు కాంట్రవర్సీ ఉండకూడదని. తర్వాత ఆయన ముఖ్యమంత్రి, ఆయన కంటే ముందున్న ముఖ్యమంత్రి ఎవరు, వాళ్ళు ముగ్గురు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు. కానీ తెలంగాణకు తనకంటే ముందున్న ముఖ్యమంత్రి ఎవరు, కేసీఆర్ గారు. ఆయన పైగా తెలంగాణ ఉద్యమం, నిరాహార దీక్ష ఇవన్నీ. కొంతమంది మేమేదో ఉద్యమకారులము, తెలంగాణకంతా మేమే అది ఇది అని చెప్పుకుని ఉంటారు, నేను వాటిల్లోకి పోను అన్నారు. అంటే కేసీఆర్ని తీసి ఎవరు ఇలా చేయలేరండి. కేసీఆర్నైనా రేవంత్ రెడ్డి గారినైనా చరిత్రలో ఉన్నది ఉంటుంది. ఆ తర్వాత నేను అన్ని విధాలా యంగ్ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్ను, నేను యంగ్ ఇండియాకు బ్రాండ్గా ఉంటాను, నా బ్రాండ్ యంగ్ ఇండియా అని. అంటే రేవంత్ రెడ్డి చాలా తెలివిగానే ఇక్కడ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి తెలుగుదేశంతో తనకున్న అనుబంధం, దాన్ని కూడా రాజకీయంగా ఆయన ఇప్పుడు ఎన్డీఏలో ఉన్న పార్టీ యొక్క ఇది పొందలేడు కాబట్టి వ్యక్తుల ద్వారా, నాయకుల ద్వారా వాళ్ళ పేర్లు ఇన్వోక్ చేస్తున్నాడు. తెలంగాణలో నిజంగా ఆరంభవాక్యంలాగా మొదటి ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఉండి ఉద్యమానికి కూడా కాస్త ప్రతీకలాగా తయారైనటువంటి కేసీఆర్నేమో తన ప్రత్యర్థిగా ఇక్కడ ఉన్నారు కాబట్టి కేసీఆర్ పేరేమో ఆయన పేరు నేను అవన్నీ వాటిలోకి పోను అంటున్నాడు. ఇక మూడోది, మనం నిన్న చర్చించినట్టుగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే ఒక నెరేటివ్ తేవడానికి పూర్తిగా ఆయన నిర్ణయించుకుంది కాంగ్రెస్ పార్టీ. సో ఈ సమయంలో బీఆర్ఎస్ కూడా మేల్కొని ఈరోజు ఉదయాన్నే కేటీఆర్ చాలా ముఖ్యమైన ఇది పెట్టారు, మీడియా మీట్ పెట్టి బీజేపీ ఎంపీ ఒకరు రేవంత్ రెడ్డికి సహకరించారు, వీళ్ళిద్దరు కలిసి 900 కోట్లు ఏదో తెచ్చుకోవడానికి ఒక పెద్ద ప్లాన్ వేశారు, ఎఫ్ఆర్ఎంబి దీనిలోకి రాకుండా ప్రభుత్వ ఆస్తిని, అంటే ఐ థింక్ జేసీఏ ఇదే హెచ్సియు, ఈ భూములు వీటి అన్నింటినీ కూడా ఈ లెక్కలోకి రాకుండా చూపించి మొత్తం మీద 10,000 కోట్లు లబ్ధి పొందడానికి వీళ్ళిద్దరూ పథకం. అంటే ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కాదు, బీఆర్ఎస్ ఏం చేస్తుందంటే కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే నేను అన్నట్టుగా వాళ్ళు, అంటే తెలంగాణ రాజకీయంలో చాలా కీలకమైన అంశాలతో పాటు ఇంకొకటి కూడా ఇక్కడ మనం కలపవచ్చు. ఇవన్నీ చాలా ఓపెన్గా జరిగినవే. కవిత పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి అనవసరమైన వ్యాఖ్యల గురించి మనం నిన్న చర్చించాం. రాజకీయ విమర్శలు చేస్తే వేరే విషయంగా ఉండేది. పవన్ను సీరియస్గా తీసుకొనున్న కవిత, జగన్ మటుకు చాలా గొప్ప దక్షత కలిగిన నాయకుడు, చాలా కష్టాలను కూడా ఎదుర్కొని చాలా గట్టిగా నిలబడ్డాడు, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మాట్లాడే తీరు చాలా బాగుంటుందని కితాబులు ఇచ్చారు. అంటే ఒకటే ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ మీద ఆమె చేసిన వ్యాఖ్యలు జగన్ మెచ్చుకుంటే ఏం అభ్యంతరం లేదు, ముఖ్యమంత్రి అంతకుముందు ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు కూడా ఆయన ప్రతిపక్షం అనుకో. కాబట్టి కానీ కవిత లేదా బీఆర్ఎస్ ఈ విధంగా మాట్లాడడంలో ఉన్నటువంటి ఆంతర్యం అనండి, సంకేతం ఏంటి అంటే ఇద్దరు చాలా 2 పార్టీలు చాలా క్లోజ్గా కలిసి